రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ సంకేతం ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు వివరాలంటూ ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందని, అదే కంపెనీ తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తూ ఏపీలో నిర్వహించనున్న CII సదస్సుకు పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ చేసిన ట్వీట్ భారీ అంచనాలను కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెట్టుబడులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా లోకేష్, ఇతర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే విశాఖలో 14-15 తారీఖుల్లో పరిశ్రమలను ఆకర్షించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సదస్సును ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో లోకేష్ చేసినటువంటి ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బిగ్ రివీల్ టుమారో at 9 AM బై లోకేష్. ఆల్రెడీ లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. 14-15 తారీఖుల్లో విశాఖలో జరగబోయేటువంటి CII సదస్సుకు సన్నాహకంగా అక్కడ ఉండి పారిశ్రామికవేత్తలను ఇన్వైట్ చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు చేసినటువంటి ఈ పోస్ట్, అది కూడా 2019లో, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్రమంలో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులు, అంటే ఆల్రెడీ ఆ కంపెనీ కొన్ని ప్రాజెక్టులు ఏపీలో ఉన్నాయని అర్థం చేసుకోవాలేమో. ఇది అమర్ రాజా అయి ఉండొచ్చా, లేదంటే కియానా, లేదంటే మీకు ఇంకా వేరే ఏమన్నా తోస్తున్నాయా రామకృష్ణ? సురేష్, రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్నట్లుగా కూడా మంత్రి నారా లోకేష్ సంకేతం ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తానని కూడా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టును నిలిపివేసిందని, అదే కంపెనీ ప్రస్తుతం తుఫాను మాదిరిగా మళ్ళీ ఏపీకి రాబోతుందని ఆయన తన ఎక్స్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు నారా లోకేష్ ఏ కంపెనీ గురించి, ఏ కంపెనీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతుందని ఆయన ఎక్స్లో పేర్కొనడం జరిగిందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు వెనకంజ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి తర్వాత ఎక్స్పాన్షన్ కు వెళ్లాలన్నటువంటి ఆలోచనను కూడా విరమించుకొని ఆ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అనేకం గత 5 ఏళ్ల కాలంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రస్తుతం లోకేష్ చేసినటువంటి ట్వీట్ ద్వారా ఏ కంపెనీ ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున పెట్టబోతుందనేది చర్చ అయితే నడుస్తుంది. గతంలో అమర్ రాజా ఈ రాష్ట్రానికి సంబంధించి నాటి గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ సంబంధించినటువంటి కంపెనీ అమర్ రాజా కంపెనీ అతిపెద్ద బ్యాటరీల తయారీ రంగంలో పేరెన్నిక కలిగినటువంటి కంపెనీగా ప్రపంచ దేశాల్లోనే అమర్ రాజాకు గుర్తింపు ఉంది. అలాంటి కంపెనీ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయటం జరిగింది. దీంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండానే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ రోజు గల్లా జయదేవ్ ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి గల్లా జయదేవ్ దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నటువంటి ఆలోచనతో ప్రస్తుతం ఉన్నారు. ఎందుకంటే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈవీ వాహనాల తయారీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దాని
బ్యాటరీకి సంబంధించి, లిథియం బ్యాటరీకి సంబంధించి ఇక్కడ భారతదేశంలో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచో కూడా అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ ఉంది. మరి అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ రేపు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పెట్టుబడులు ప్రారంభించేందుకు వాళ్ళ సమాయత్తం అవుతా ఉన్నారా, ఆ క్రమంలోనే లోకేష్ ఈ ట్వీట్ చేశారా అనేది ఒక చర్చ అయితే, మరోవైపు మనం అనంతపురంలో కియా ఇండస్ట్రీని కనుక చూసుకున్నట్లయితే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఎంతగానో శ్రమించి కియా పరిశ్రమను వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి తీసుకురావటం ద్వారా ఆ పరిశ్రమ రాకతోటి అనంతపురంలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందటానికి ఒక పునాది రాయి కియా పరిశ్రమతోటి పడిందనే చెప్పాలి. ఆ తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కియా పరిశ్రమ ఎక్స్పాన్షన్ కు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కొర్రీలు వేసి ఈ రాష్ట్రంలో కియా పరిశ్రమ పెట్టుబడులు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కూడా ఆ కంపెనీ మీద అనేక పర్యాయాలు ఆరోపణలు చేయటం, ఆ యాజమాన్యాన్ని దుర్భాషలాడటం, బెదిరింపులకు దిగటం, ఇలాంటివన్నీ కూడా గత 5 ఏళ్ల కాలంలో చోటు చేసుకున్నాయి. దాంతో ఆ కియా పరిశ్రమ తమ యొక్క ఎక్స్పాన్షన్ ను ముందుకు వెళ్లకుండా తమ ఆలోచనను విరమించుకొని మౌనంగా గత 5 ఏళ్ల కాలంగా తమ యొక్క కార్యకలాపాలను కొనసాగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాల కారణంగా అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తా ఉన్నాయి. ఆ క్రమంలోనే కియా పరిశ్రమ తమ యొక్క ఆలోచన ధోరణిని తిరిగి మార్చుకొని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాబోతుందనే ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి లోకేష్ చెప్పినట్లు ఈ 2 పరిశ్రమలు కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పరిశ్రమ ముందుకు రాబోతా ఉంది? ఎందుకంటే లులు పరిశ్రమ కూడా విశాఖలో గతంలో ఒక పెద్ద మాల్ పెట్టాలన్నటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లులు ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ప్రస్తుతం విజయవాడలో భూ కేటాయింపులు అక్కడ కూడా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక హామీని ఇచ్చినటువంటి నేపథ్యంలో లులు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది. కాబట్టి దానికి సంబంధించి చర్చ పెద్దగా లేనప్పటికీ కూడా మరి ఏ పెద్ద పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాబోతా ఉందనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నవంబర్ 14-15 తారీఖుల్లో ఈ విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరగబోతా ఉంది. పెట్టుబడిదారులంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నారని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్, అలాగే మంత్రులు కూడా ఇప్పటికే అనేక దేశాలు తిరిగి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలతోటి భేటీ కావటం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక విధానంతో పాటు అనేక రంగాల్లో లాజిస్టిక్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, పర్యాటకం కావచ్చు, అనేక రంగాల్లో ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించే విధంగా అక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రజలతోటి మంతనాలు జరపటం, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులతోటి చర్చలు కొనసాగించడం, ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం. మనకు ఒక చివరి క్షణాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి ఒక గేట్ వేగా ఆంధ్రప్రదేశ్ ఉండటానికి ఒక చివరి క్షణాలు మన ముందుకు రాబోతా ఉన్నాయి. 14-15 తారీఖులు ఈ 2 రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరగబోతా ఉంది, ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటానికి ఈ 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఎలాంటి ఒప్పందాలు జరగబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నారనేది కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో రేపొక మంచి శుభవార్త చెప్తానని లోకేష్ ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించడం చూస్తా ఉంటే ఒక ఉత్కంఠను ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉంచారని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. అందరిలో కూడా ఇప్పుడు మీడియా సంబంధించినటువంటి ప్రతినిధుల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏ పెద్ద పరిశ్రమ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రాబోతా ఉంది, లోకేష్ ఏ పరిశ్రమను తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆయన ఆహ్వానించారు, వాళ్ళు అందుకు సమ్మతించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాబోతా ఉన్నారనేది కూడా అందరిలో కూడా ఒక ఉత్కంఠం పూరితమైనటువంటి వాతావరణం
నెలకొన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు ఉదయం 9 గంటలకి బహుశా మరి ఆయన స్వయంగా ప్రకటిస్తారా, లేదంటే తిరిగి ట్విట్టర్ వేదికగానే తన యొక్క ఏదైతే ఇప్పుడు ప్రకటించారో ఆ కంపెనీ పేరును అనౌన్స్ చేయబోతా ఉన్నారనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మరోవైపు మనం చూసుకున్నట్లయితే రేపు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి చేరుకున్నారు. ఆయన అనంతపురంలో ఈ గృహప్రవేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఆయన విశాఖపట్నానికి చేరుకోవటం జరిగింది. మరి విశాఖపట్నం వేదికగా ఆయన రేపు కూడా కొన్ని కీలకమైనటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. పాల్గొనే పరిస్థితుల్లో మరి అక్కడ ఆ కంపెనీ ప్రతినిధులకు సంబంధించినటువంటి ఏమైనా ఒప్పందాలకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే లోకేష్ కు సంబంధించి ఆయన ప్రకటన అయితే ప్రస్తుతం అందరిలో కూడా ఒక ఆసక్తిని, ఉత్కంఠను నెలకొల్పిందనే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి సురేష్. మరి 14-15వ తారీఖులు జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే తన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ఆయన సిద్ధం చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది మనకు. అక్కడ కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పెట్టుబడిదారుల సదస్సు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తొలి రోజు ప్రారంభ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా జరగబోతా ఉంది. రేపు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఈ భారత భాగస్వామ్య సదస్సు నిర్వహణ మీద ఆయన చర్చిస్తారు. అలాగే ఈ నోవాటెల్ లో కూడా పార్ట్నర్షిప్ ఇన్ ప్రోగ్రెస్ దాని మీద కూడా ఒక గ్రోత్ అంశం మీద చర్చ జరగబోతోంది. మధ్యాహ్నం తైవాన్ తో పాటు ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధితో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. గ్రీన్ షిఫ్ట్ అలాగే సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడుల మీద కూడా చర్చించబోతా ఉన్నారు. అలాగే ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్వే, మురుగప్ప గ్రూప్, అలాగే జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఏజెన్సీ ఇంజనీర్స్ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేపు కీలకమైనటువంటి సమావేశం అయితే జరగబోతా ఉంది. ఇక ఆయన దగ్గరుండి స్వయంగా ఈ భాగస్వామ్య సదస్సులను పర్యవేక్షిస్తా ఉన్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ లో ఉండబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించి రేపు విశాఖలో జరగబోతున్నటువంటి 14-15 తారీఖులో జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించినటువంటి అంశాలను ఢిల్లీ మీడియాకు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే లోకేష్ చేసినటువంటి ప్రకటన ఒక ఆసక్తిని రేపుతోంది. రేపు ఉదయం 9 గంటలకి లోకేష్ నోటి నుంచి ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాబోతా ఉంది, ఇక్కడ ఒక తుఫాన్ లాగా పెట్టుబడుల పర్వం కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు ఆ పరిశ్రమ ముందుకు దూసుకు రాబోతుందనేది కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.